నిజం చెప్పాలంటే ఈ సక్సెస్ అయితే మీ వల్లే వచ్చింది నాకు. నేను ఎంత ధైర్యంగా వీడియోలు చేసినా గానీ ఇన్ని రోజులు రాని ఈ సక్సెస్ నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం వల్ల వీడియోస్ వ్యూస్ గ్రోత్ అవుతూ మంచి రీచ్‌కి అయితే వస్తున్నాయి ఛానల్స్ అన్నీ గూడా. సో, నేను ఈ వీడియోలో ఏమేం చెప్పబోతున్నానంటే నాకు ఎలాంటి ప్రమోషన్స్ వస్తున్నాయి అండ్ నాకు రీచ్ ఏ విధంగా ఉంది, యూట్యూబ్ ఎక్కడి వరకు వచ్చాను, ఇన్‌స్టా ఎక్కడి వరకు వచ్చాను, ఫేస్‌బుక్ ఎక్కడి వరకు వచ్చాను, వీటన్నిటి నుంచి నాకు ప్రమోషన్స్ ఏ విధంగా వస్తున్నాయి, వీటన్ని వివరాలని మీకు క్లియర్‌గా చెప్తాను ఈ వీడియోలో మొత్తం గూడా. సో, నేను దాదాపు యూట్యూబ్ అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే యూట్యూబ్ మానిటైజేషన్ అయితే అవుతుందా అవ్వదా అని చెప్పేసి స్టార్ట్ చేసిన నా జర్నీ అనమాట. ఇది 10th డే 10th వీడియో మీన్స్ 10th డే మీన్స్ 10th వీడియో అనమాట. సో డైలీ ఏదో ఒక షార్ట్ అయితే ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్ ఉండే విధంగానే అప్లోడ్ చేస్తాను. అండ్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇది హాలిడేస్ ఎక్స్టెండ్ చేయడం వల్ల పిల్లలైతే ఇంట్లోనే ఉంటున్నారు. సో నాకు ఈ డిస్టర్బెన్స్తో నాయిస్ తోటి వీడియోస్ చేయాల్సి వస్తుంది. సరే కంటిన్యూ చేద్దాం వీడియోనైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చిన ప్రమోషన్లు ఎలా ఉన్నాయో చెప్తా, మీకు వినండి. ఫస్ట్ ప్రమోషన్ ఏంటి అంటే ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు. నాకు అది చాలా అంటే జెన్యూన్గా అనిపించట్లేదు, అది అస్సలు అనిపించట్లేదు. కొన్నిటిని రివీల్ చేయకూడదు కాబట్టి నేను నేమ్స్ అయితే రివీల్ చేయను. సో అలాంటి రియల్ ఎస్టేట్ పేజ్ ఒకటి కన్సల్ట్ అయ్యారు. అండ్ నాకు కొంచెం అంటే మనం పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము అంటే ఖచ్చితంగా అది జెన్యూన్గా ఉండాలి. ఇప్పటికి 4 సంవత్సరాల నుంచి నేను యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాను. నా ఛానల్ వచ్చేసి ఎన్నో సంవత్సరాల పాత ఛానల్ ఇది. వీడియోస్ అప్లోడ్ చేయడం మాత్రం 4 ఇయర్స్ నుంచి మాత్రమే స్టార్ట్ చేశాను. సో ఇంత నా జర్నీని నేనైతే మిస్ చేసుకోలేను కదా కొన్ని ఎలా పడితే అలా ప్రమోషన్స్ చేసి. సో ఆలోచించి దాన్ని అట్లా పక్కన పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రమోషన్ వచ్చేసి ఏంటి అంటే ఇదైతే చాలా పెద్ద ఫ్రాడ్ అనమాట. అసలు క్లారిటీగా వాళ్ళే ఫ్రాడ్ అని చెప్పేసి నాతో మాట్లాడే విధానంలోనే క్లారిటీగా ఒప్పుకున్నారు. సో ఈ ప్రమోషన్ అయితే నాకు ఫేస్బుక్ ద్వారా వచ్చింది. ప్రతి ఒక్కరు ఇది ఖచ్చితంగా షేర్ చేయండి. అవేర్నెస్ అయితే ఖచ్చితంగా ఉండాలి పబ్లిక్లో. ఏంటంటే హైదరాబాద్ లొకేషన్ అనమాట. సాఫ్ట్వేర్ ఎంఎన్సీ కంపెనీస్లో బ్యాక్ ఎండ్ జాబ్స్ ఇప్పిస్తాము మేము త్రూ. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీకు కమిషన్ కూడా ప్రతి పర్సన్ జాయినింగ్కి కూడా మీకు కమిషన్ ఇస్తాము అని చెప్పేసి చెప్పారు. అసలు నాకు ఈ బ్యాక్ ఎండ్ జాబ్స్ ఏంటి, వీళ్ళు నన్ను ఇట్లా కన్సల్ట్ అవుతున్నారు ఏంటి అని కొంచెం సేపు కాస్త అంత కన్ఫ్యూజన్లోనే ఉన్నాను. సో తర్వాత మీరు ఒక లెక్చరర్ కాబట్టి మేము మిమ్మల్ని ఫాలో అవుతున్నాం, మీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ఫాలో అవుతున్నాము. సో మీకు ఖచ్చితంగా స్టూడెంట్స్ సర్కిల్ అయితే ఉంటుంది కాబట్టి మీరు స్టూడెంట్స్ని మోటివేట్ చేయండి. ఒకవేళ వాళ్ళకి జాబ్ కావాలి అంటే త్రూ మా ద్వారా ఎంఎన్సీస్లో అయితే జాబ్ ఇప్పిస్తాము బ్యాక్ ఎండ్ ద్వారా అని చెప్పేసి వాళ్ళు కన్సల్ట్ అయ్యారు ఫేస్బుక్లో. వాళ్ళని నేనైతే ఐడి ప్రజెంట్ ఇప్పుడు బ్లాక్ చేశాను. అయితే నాకు ఇది ఎందుకు మంచిగా అనిపించట్లేదంటే సరే ఓకే ఇప్పుడు బ్యాక్ ఎండ్ జాబ్ అని చెప్పేసి వాళ్ళు డబ్బులు కడతారు, వీళ్ళు జాయిన్ అవుతారు. మీ దగ్గర స్కిల్స్ లేకపోతే మీరు ఏం చేసినా కూడా కంపెనీస్ మిమ్మల్ని లాంగ్ లాస్ట్గా ఉంచవు. సో మీ దగ్గర టాలెంట్ లేదు, స్కిల్స్ లేదు అంటే ఇమీడియట్గా మిమ్మల్ని కంపెనీలో నుంచి బయటికి పంపించేస్తారు. సో అలా ఎన్నో జాబ్స్ పోతున్నాయి. ఇప్పుడు కంపెనీస్లో చాలా లేఅవుట్స్ జరుగుతున్నాయని మనం వింటున్నాం కదా. సో అందులో కొన్ని ఇలాంటి టైప్ అనమాట. ఇంట్లో పరిస్థితులు బాగాలేకనో, చుట్టుపక్కల చుట్టాలు వాళ్ళు వీళ్ళు బంధువులు ఏదో ఒక మాట అంటున్నారు, ఇన్ని సంవత్సరాలైనా ఇంకా జాబ్ చేయట్లేదనో, లేకపోతే ఎవరో ఒకరు ఇన్సల్ట్ చేస్తున్నారనో డబ్బులు కట్టి మీరు ఆ కంపెనీలో జాయిన్ అవుతారు. బట్ మీరు అన్ఫిట్ అని తెలిసిన రోజు వాళ్ళు 1 మినిట్ కూడా మిమ్మల్ని ఆ కంపెనీలో ఉంచుకోరు. సో మీకు ఒకవేళ టాలెంట్ ఉండి రాకపోతే మేబీ ఇది ఒక వర్కౌట్ అవ్వచ్చు, బట్ ఇదైతే జెన్యూన్ కాదు కదా. సో దీనివల్ల ఏంటి, సిన్సియర్గా హానెస్ట్గా జాబ్స్కి అప్లై చేసుకున్న వాళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఇంటర్వ్యూస్ ఫేస్ చేసేవాళ్ళు వీళ్ళందరూ పాపం ఇబ్బంది పెడతారు కదా. సో ఇదైతే నాకు తెలిసి కరెక్ట్ కాదు. నేను ఇమీడియట్గా పేజ్ని అయితే బ్లాక్ చేసుకున్న, వాళ్ళ కాంటాక్ట్ని అయితే బ్లాక్ చేశాను. డైరెక్ట్గా అనేస్తున్నాడు అసలుకి మీకు కాంటాక్ట్స్ ఉంటాయి కదా, మీరు స్టూడెంట్స్కి కాంటాక్ట్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా మీకు కమిషన్ కూడా వస్తుంది దీని ద్వారా, మీకు తెలియంది కాదు కదా మేడం అని చెప్పేసి అట్లా మాట్లాడేసరికి నేను కొంచెం లిటరల్గా షాక్ అయ్యా. సో నేను దాన్ని అంతటితో కట్ చేశాను. సో దీని మీద ఖచ్చితంగా అవేర్నెస్ అయితే అందరికీ రావాలి. ఇలాంటి ఫేక్ పర్సన్స్ ఉంటారు, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, డబ్బులు కట్టి మోసపోకండి. ఇలాంటి మోసాలు ఇవాళ రేపు చాలా చూస్తున్నాం ఆన్లైన్లో.
ఆన్లైన్లో అప్లై చేసుకోండి, అది అప్లై చేయండి, ఇది అప్లై చేయండి అని చెప్పేసి మిమ్మల్ని చాలా మోసం చేయడానికి రెడీగా ఉన్నారు జనాలు. మనం మోసపోయే అంతకాలం మోసం చేసేవాళ్ళు పుడుతూనే ఉంటారు. ఇంకొకటి నాకు తెలిసిన విషయం ఏంటంటే, మోసం చేసేవాడిది తప్పు కాదు, మోసపోయేవాడిదే తప్పు అని. సో మనమే జాగ్రత్తగా ఉండాలి. చాలామంది మోసగాళ్ళు మన చుట్టూనే ఉంటారు. ఇంకొకటి, అసలు ఇదైతే నవ్వాలో ఏడవాలో నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఈ ప్రమోషన్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చింది. ఫస్ట్ అసలు నేను ఎంత షాక్ అయినంటే, ఆ ఇన్స్టాగ్రామ్లో వశీకరణ ఔషధం అంట. ఆ వశీకరణ ఔషధం గురించి ప్రమోషన్ చేయండి, చేస్తారా అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టారనమాట, పర్సనల్ మెసేజ్. సో నేను అది చూసి నిజంగా నేను సరే అని చెప్పేసి వాళ్ళ పేజ్లోకి వెళ్ళా, అసలు ఏంటో చూద్దామని వెళ్తే ఒకే ఒక్క వీడియో ఉంది. పిచ్చి పిచ్చి లైక్స్ ఉన్నాయి, దానికి ఫాలోవర్స్ ఉన్నారు. అసలు ఆ పేజ్కి 2000 పైననే ఉన్నట్టు అనుకుంటా దాంట్లో. సో అదొకటి అనమాట. ఇట్లా నేను ఓకే, పేజ్ మంచి రీచ్ వస్తుంది, బాగుంది, కానీ ఇలాంటి ఫన్నీ ప్రమోషన్స్ రాకుండా జెన్యూన్ ప్రమోషన్స్ కోసం చూస్తున్నాను. పబ్లిక్కి యూజ్ అవ్వాలి ఖచ్చితంగా. నా ఛానల్ నేమే మగువ. సో నేను ఏది పడితే అది చేసి, ఎట్లా పడితే అట్లా చెప్పి ఏదో చేస్తే తర్వాత నన్ను ట్రస్ట్ చెయ్యరనమాట పబ్లిక్. సో ఎప్పుడైనా నేను ఆలోచించేది ఏంటి అంటే, మన వల్ల అంటే మనం పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపించాలని చెప్పి అంటారు చాలా వరకు. సో అలా ఏదైనా నిన్న ఒక ప్రమోషన్ చేశాను, జస్ట్ 101 రూపీస్ తీసుకున్నాను. తను నా ఫ్రెండే, ఫ్రీగా చెయ్యొచ్చు, బట్ ఫ్రీగా చేసిన ప్రతిసారి దానికి వాల్యూ ఉండట్లేదని చెప్పేసి జయశ్రీ బొటిక్స్ అనమాట, హైదరాబాద్లో ఉంటారు. దాని గురించి ఒక షార్ట్ వీడియో అయితే ప్రమోషన్ లాగా చెప్పా అనమాట. సో జస్ట్ 101 రూపీస్ అయితే తీసుకున్నాను నేను, నా ఫ్రెండ్ అయినా కూడా. అండ్ పబ్లిక్కి కూడా రీజనబుల్ ప్రైజెస్కి తన స్టిచ్చింగ్ ఇస్తా అని చెప్పేసి అని చెప్పింది. నాకు అక్కడ నచ్చింది. ఓకే, రీజనబుల్ ప్రైజెస్, హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్లో రీజనబుల్ ప్రైజెస్లో స్టిచ్చింగ్ అయితే ఎవరు ఇవ్వరు కదా. సో అక్కడ నాకు జెన్యూన్ అనిపించింది. అండ్ నేను ఆ వీడియోలో కూడా మళ్ళీ మెన్షన్ చేశాను, మీకు జెన్యూన్ అనిపిస్తే బుక్ చేసుకోండి. ర్యాపిడో ఆప్షన్ అయితే ఉంది కదా. సో ఎప్పుడైనా వర్కింగ్ ఉమెన్ ఉంటారు, ఇబ్బంది పడే వాళ్ళు ఉపయోగించుకుంటారని చెప్పేసి ఆ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేసా, ప్రమోషన్ వీడియో, జస్ట్ 101 రూపీస్కి. అండ్ ఏదైనా జెన్యూన్గా ఉంటే చేయడానికి ట్రై చేద్దామని చూస్తున్నా. పర్లేదు, రీచ్ అయితే ఇన్స్టాలో 1 మిలియన్ వ్యూస్ అయితే క్రాస్ అయింది. పేజ్ రీచ్ చాలా బాగుంది. అండ్ ఫాలోవర్స్ కూడా 6K దాటారని చెప్పాను. ఫేస్బుక్ 5K సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యారు సబ్స్క్రైబర్స్. అండ్ వ్యూస్ కూడా 10K వ్యూస్ క్రాస్ అయ్యాయి. ఇదివరకు అసలు వ్యూసే లేవు, పడిపోయాయి, మొత్తం డౌన్ అయిపోయాయి. సో ఈ కన్సిస్టెన్సీ నేను మెయింటైన్ చేయడం వల్ల వ్యూస్ అయితే బాగానే పెరిగాయి. వాచ్ అవర్స్ అంటారా, అవి వాచ్ అవర్స్ నేను చేసిన మిస్టేక్ వల్ల. సో అవి వాచ్ అవర్స్ డౌన్ అయిపోతూనే ఉన్నాయి. 210 ఉన్నాయి ప్రజెంట్ వాచ్ అవర్స్. ఇట్స్ ఓకే. ఇది గ్రోత్ వస్తుందా రాదా, దీనివల్ల నేను సక్సెస్ అవుతానా అవ్వనో నాకు తెలియదులే, కానీ సక్సెస్ వస్తే మాత్రం ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉపయోగపడే ఒక ప్రాజెక్ట్ ద్వారా, త్రూ గవర్నమెంట్ ద్వారా పబ్లిక్ ఉపయోగపడే ఒక మంచి ప్రాజెక్ట్ అయితే నా దగ్గర ఉంది. నేను దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాను అవకాశం వస్తే మీ ద్వారా. ప్రజెంట్ అయితే ఇక్కడ వరకు వచ్చా, నా ప్రయాణంలో ఈ జర్నీ ఇక్కడ వరకు అయితే వచ్చింది. చూద్దాం ఇంకా ముందు ఏమేమి వింతలు విశేషాలు జరుగుతాయో అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను ఎప్పటికప్పుడు. మీకు ఇట్లాంటి ఏవైనా ఫేక్ ప్రమోషన్స్ వచ్చాయా, లేదా మీరు ఫేస్బుక్లో, ఇన్స్టాలో, యూట్యూబ్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసినా కూడా మీకు ఛానల్కి ఏమైనా గ్రోత్ వస్తుందా, రావట్లేదా, ఇవన్నిటిని ఒకవేళ మీరు యూట్యూబ్ చూస్తున్నట్టయితే, ఈ వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అదే కాకుండా మీరు ఏదైనా ప్రమోషన్స్ నాకు ఇవ్వాలంటే కూడా జెన్యూన్గా ఉండే ప్రమోషన్స్ దాని గురించి కూడా కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మగవా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.